అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కోరేది ఒకటే, ఈ పల్నాడుకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమండి. ముఖ్యంగా మొట్టమొదటిది వరికిపూడిశాల, దానికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. దానికి కేవలం డబ్బులు మాత్రం కేటాయించాలి. కేటాయిస్తే 8 నెలల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయొచ్చు. పూర్తి చేసి 1,25,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. 3 లక్షల మందికి త్రాగునీరు అందించవచ్చు. అది తప్పకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గోదావరి, ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన సాగర్ కుడికాలలో కలిపితే ఇక్కడ దాదాపుగా 9 లక్షల కుడికాలువ కింద 9 లక్షల ఎకరాన్ని స్థిరీకరణ చేయొచ్చు. దాన్ని ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కృష్ణా జలాలు పైనుంచి రాక, ఇక్కడ నీళ్లు లేక దాన్ని సుస్థిరం చెయ్యాలి అంటే కనుక, స్థిరీకరణ చెయ్యాలి అంటే ఈ గోదావరిని తీసుకొచ్చి రైట్ కెనాల్ కలపాల్సిన అవసరం ఉంది. ఇది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చేయవలసిన ప్రాజెక్టు. అలాగే జల్ జీవన్ మిషన్ లో 500 కోట్లు తీసుకొచ్చాం, కానీ ప్రతి గ్రామానికి వెళ్తే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి వాటర్ గ్రిడ్ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో. మెడికల్ కాలేజ్ అయితే తీసుకొని రాగలిగాం. దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. చివరిగా లాజిస్టిక్స్ హబ్, ఇక్కడ వినుకొండ గాని మాచర్ల గాని వెళ్తే ఎక్కడ ఏ గ్రామంలో కూడా యువత కనిపించరు. యువత 40 సంవత్సరాల కింద వారు కనిపిస్తే చాలా అరుదు. ఏమని అడిగితే అయా ఉద్యోగాలకు వేరే ఊరు వలస వెళ్లారు అంట. ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు లేక అది తీర్చాలి అంటే ఈ లాజిస్టిక్స్ హబ్ ఇక్కడ ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. అది మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ, చివరిగా ఒకటి ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి మరీ ముఖ్యమైనది అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పరోక్షంగా అమరావతి రాజధానితో పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అది ముందుకు తీసుకువెళ్లాలని మేము ప్రార్థిస్తూ